ధైర్యాన్ని కోల్పోకు, లోపలికి వెళ్ళు. నువ్వు ఫస్ట్ వస్తేనే కాలేజ్లో స్కాలర్షిప్ వస్తుంది. వెళ్ళు అభిష్టా. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. పదమూడు, 14, 15, 16, 17. మెట్లు వచ్చేసినాయి. నేను దగ్గరికి వచ్చేసాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. నా పేరు అభిష్టా. ఇంకా నేను చందా. నేను చంద దగ్గర ఒక కోరిక కోసం వచ్చాను. నా ఇష్టం ఏంటంటే నా కోరికను నెరవేర్చాలి. నేను నాతో పోటీ పడుతున్న విధిని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో నేను తను ఓడించాలనుకుంటున్నాను.
నేను తనని వెనకాలే ఉంచాలనుకుంటున్నాను. నేను స్కాలర్షిప్ సాధించాలి. ఇది నాకు పెద్ద ఛాలెంజ్. నేను మొదటి స్నానానికి రావాలని ఆశపడుతున్నాను. వింటున్నారు కదా, రేపు లిస్ట్లో మొదటి పేరు నాదే రావాలి. నువ్వు విన్నావా చందా? నా పేరు మొదటి స్థానంలో ఉండాలి. చందా, నీకు వినబడుతుందా? విధి కాదు, నేను మొదటి స్థానంలో ఉండాలి. చందా, ఇదెలా జరిగింది? ఎవరు నేను చెప్పాలనుకుంటున్నారు? లేదు. నేనెలా సెకండ్ వచ్చాను? ఎందుకంటే ఫస్ట్ నేనే రావాలనుంది అభిష్తా. విధి నువ్వా? నేనే ఫస్ట్ వచ్చాను. కాలేజ్లో అందరూ కంగ్రాచులేట్ చేశారు, కానీ అది నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయవా? కంగ్రాచులేషన్స్. ఇలా కాదు, కాస్త నవ్వుతూ, శత్రువులాగా కాదు.
స్నేహితుల్లాగా హక్ చేసి చెప్పాలి. ఎలాగూ అరే, నీతో పాటు చదివే ఒక అమ్మాయి ఫస్ట్ వస్తే ఏమవుతుంది? నేనేమి పరాయిదాన్ని కాదు, నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఏమంటావు? విధి ప్లీజ్ నాతో ఇలా మాట్లాడుకు. నీకు తెలుసు కదా నాకు కోపం త్వరగా వస్తుందని. నాకు గని కోపం వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. తెలుసు నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోలేవని. కానీ ఇకపై నువ్వేం చేయగలుగుతావు? ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇక స్కాలర్షిప్ ఏమో నాకే సొంతం, నాది. పాపం అభిష్ట చాలా ప్రయత్నించింది, కానీ అంటారు కదా అదృష్టానికి ముందు కాలం ఏం చేస్తుందో అదే జరుగుతుందని. చూడు, ఒక్క విషయం గుర్తుంచుకో. నేను ఈ కాలేజీలో ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికీ సెకండ్ డే వస్తావు. ఎందుకంటే ఫస్ట్ ఎప్పటికీ విధికే సొంతం. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇక స్కాలర్షిప్ ఏమో నాకే సొంతం, నాది. జూహీ, నువ్వు తనకి క్లోజ్ ఫ్రెండే కదా, అర్థమయ్యేలా తనకి చెప్పు. ఇలా చూడు, నేను పాస్ అయ్యాను, నాకదే చాలు. తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పను? అదే కరెక్టే. తనకి ఒకటే అర్థమయ్యేలా చెప్పు. విధిని చూసి అసూయ పడద్దను, అప్పుడు తన మొత్తం ప్రాబ్లం అంతా పోతుంది. ఎలాగైనా ఫస్ట్ వచ్చావు, పార్టీ ఇవ్వచ్చు కదా. ఫస్ట్ నేనే వస్తాను, అయినా కూడా మీ అందరికి పార్టీ ఇస్తాను. హే, ఈ పార్టీకి అభిష్టని కూడా పిలుద్దాం. యాక్చువల్లీ ఈ పార్టీ విధి ఫస్ట్ వచ్చినందుకు కాదు, అభిష్ట ఓడిపోయినందుకు. ఓకే గైస్, మీరు ఇక్కడే ఉండండి, నేను క్లాస్ రూమ్కి వెళ్ళి నా బ్యాగ్ తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడే వస్తాను. సో ఇప్పుడు ఈ పని నీదే, అభిష్టకే అర్థమయ్యేలాగా చెప్పు. ఓకే? అభిష్తా, అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, ఏం లేదు. నువ్వు సంతోషించాలి, నీకు 85% వచ్చింది. నేత్ర, ఇదంతా నీకు అర్థం కాదు. నేను కాలేజ్కి సెకండ్ వచ్చాను. సెకండ్ ఎప్పుడు సెకండేగా. ఇంకా కాలేజీలో ఫస్ట్ వచ్చే వాళ్ళకే స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ నాకు రాదు, ఎందుకంటే నేను సెకండ్. ప్లీజ్, నేను కాస్త ఒంటరిగా ఉండాలి. అలా జరగకూడదు. కానీ నా విష్ నెరవేరుతుందని అన్నారు కదా, మరి నేను ఎలా సెకండ్ వచ్చాను? లేదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు. నేను తట్టుకోలేను, నేను తట్టుకోను కూడా. హలో మమ్మీ. అవును మమ్మీ, ఎప్పట్లో నేనే ఫస్ట్ వచ్చాను. నన్ను ఎప్పటికీ ఎవరు ఓడించలేరు, ఎవరి వల్ల కుదరదు. సరే మమ్మీ, నేను కాల్ చేస్తాను. ఓకే, బాయ్. నీకు ఖచ్చితంగా నేను గుణపాఠం నేర్పిస్తాను. హలో విధి మేడం, రిజల్ట్స్ వచ్చాయా? అవునన్నయ్య, రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఎవరు? అది కూడా అడగాల ఏంటి? ఆబ్వియస్ గా నేనే ఫస్ట్ అలాగే వచ్చాను. మేడం, కంగ్రాచులేషన్స్. పార్టీ ఉంది కదా మేడం? తప్పకుండా అన్నయ్య, కానీ ఇప్పుడు లేట్ అయింది. నెక్స్ట్ టైం తప్పకుండా పార్టీ ఓకే, ఇస్తాను. ఓకే సరేనా? మేడం. బాయ్. బాయ్ మేడం. సార్, ఏదైనా తెలిసిందా? ఇతను సుధీర్. విధి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో బ్యాగ్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఈయనే ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నాడు సార్. ఓ,
ఇలా చూడండి సుధీర్, మీరు గుర్తుపెట్టి చెప్పండి. అదేంటంటే విధి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఎవరైనా వచ్చారా? లేదు సార్. సార్ మ్మ్. ఇటు చూడండి, కీ చైన్. ఐ సీ. ఈ కిచెన్ ఎవరిదో తెలుసా? ఏమో తెలియదు సార్. కానీ నేను ఇక్కడ కారిడార్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నాకు ఇక్కడ కనబడలేదు సార్. అయితే ఒక విషయం క్లియర్గా ఉంది. నిధిని ఫాలో చేస్తూ ఎవరో ఒకరు ఖచ్చితంగా వచ్చారు. మీరా, నువ్వు విధికి మంచి ఫ్రెండ్ కదా? అవును సార్. నువ్వు ఒక విషయం చెప్పగలవా? అంటే విధి ఏదైనా డిస్టర్బ్గా ఉందా, ఏదైనా తేడాగా నడుచుకుందా, ఏదైనా టెన్షన్లో ఉందా, లేక ఎవరితోనైనా గొడవ పడిందా? సార్ అలాంటిదేమీ లేదు, కానీ ఈ రోజు ఉదయం జిమ్ నుంచి వచ్చిన తర్వాత చాలా కోపంగా ఉంది. ఎవరి మీద కోపంతో ఉంది? జిమ్లో అసలు ఏం జరిగింది? సార్ కొద్ది రోజులుగా తన్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ఫాలో చేశారా? ఎవరు ఫాలో చేసింది? సార్ దీని గురించి తను ఏమీ చెప్పలేదు, కానీ ఒకటి, ఈ కారణం వల్ల కొన్ని రోజులు తను టెన్షన్ గానే ఉంది. కొద్ది రోజులుగా టెన్షన్తో ఉంది. ఏ జిమ్కు వెళుతుంది? సుప్రీమో జిమ్. సుప్రీమో జిమ్. సార్, సార్ సెకండ్ ఫ్లోర్లో ఈ కీ చైన్ దొరికింది సార్. సార్ ఆ, ఈ కీచైన్ నాదే సార్. ఈ కీ చైన్ నీదా? నువ్వు 2వ అంతస్తు వరకు విధి వెనకాల వెళ్ళావా? లేదు లేదు, నేను చెప్పేది ఏంటంటే ఈ కీచైన్ని కొన్నింది మేమే. ఫ్రెండ్షిప్ డేకి మేము అభిష్తాకి గిఫ్ట్గా ఇచ్చాం. అభిష్ట ఎవరు? ఎవరు ఈ అభిష్ట? ఆ? సార్ ఆ అభిష్టయే సెకండ్ వచ్చింది. ఇంకా తనకి విధికి అస్సలు సెట్ అవ్వదు సార్. ఇన్ఫాక్ట్ తన విధి మీద చాలా కోప్పడుతుంది. అవును, కానీ దానికోసం విధికి ఎలాంటి ప్రమాదం జరగనివ్వదు. కానీ తను ఫస్ట్ రావడం కోసం ఏదైనా చేస్తుంది. అవును సార్, నేను కూడా చూశాను. అభిష్ట ఇక్కడికి వచ్చినప్పుడు విధి బాడీని చూసి ఏమీ షాక్ అవ్వలేదు సార్. చూస్తుంటే మాకు ఎలా అనిపించిందంటే తనకంతా ముందే తెలిసినట్టుగా ఉంది. తర్వాత ఇక తను ఒకటి చెప్పింది సార్, నాకు ఇదంతా ఇష్టం లేదని. తర్వాత ఏదో పిచ్చి మాటలు కూడా మాట్లాడింది. తర్వాత తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాగా? అభిష్ట అభిష్ట ఈ అభిష్ట ఎక్కడా? అక్కడుంది సార్. అభిష్ట, సార్ మీరందరూ మేము సిఐడిస్ అభిష్ట. సిఐడి? ఇప్పుడే నీతో చదువుకునే ఒక అమ్మాయి విధి, ఆ అమ్మాయిని చంపేశారు. ఆ విషయంగా నీతో కాస్త మేము మాట్లాడాలి. ఏంటి, విధిని చంపేశారా? అవును, ఏంటి మీకు తెలీదా? నేననుకున్నాను అది యాక్సిడెంట్ అని. అదేమీ యాక్సిడెంట్ కాదు, అదొక హత్య.
కానీ నేను మీకు ఎలా సహాయం చేయను? మీరు అక్కడి నుంచే కదా వచ్చారు, మీకే అన్నీ తెలుసుంటాయి కదా. అవును అభిష్ట, నువ్వు కాలేజీలోనే కదా ఉన్నావు. విధి 2వ అంతస్తు నుంచి కింద పడేటప్పుడు కానీ సార్ అది అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. నేను అక్కడ లేకపోవడం వల్ల వీధి హత్యకి దానికి నాకు సంబంధం ఉందా ఏంటి? హత్య జరిగిన తర్వాత అందరు స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు, నువ్వు తప్ప. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది అది వీధి చనిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నాకు తల తిరుగుతున్నట్టు అనిపించింది, అందుకనే ఇక్కడికి వచ్చేసాను. విధి చనిపోయిన దానికి వేదన, అభిష్ట విధి చనిపోయిందన్న వేదన, లేక విధి ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిందన్న వేదన? సార్ నాకు ఏం అర్థం కాలేదు. నేను అర్థమయ్యేలా చేస్తా. అభిష్ట, నువ్వు కాలేజీ ఎగ్జామ్స్ లో ఫస్ట్ రావాలని ఆశపడ్డావు, ఎందుకంటే కాలేజీ స్కాలర్షిప్ నీకు దొరకాలని ఆశపడ్డావు. కానీ విధి ఫస్ట్ ర్యాంక్ లో వచ్చింది, అందువల్ల నువ్వు విధిని చంపావు. అంటే నీకు ఆ స్కాలర్షిప్ దక్కాలని. లేదు, ఇది అబద్ధం. ఇది నిజం కాదు. నాకు స్కాలర్షిప్ అవసరం అనేది నిజమే, అందుకని నేనేమి చంపను, నేనెవరిని చంపను కూడా. సరే, అయితే మాకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పండి. మీకు ఈ చైన్ జూహీ మీకు ఇచ్చింది, అది మాకు సెకండ్ ఫ్లోర్లో విధి ఎక్కడి నుంచి కిందకి దూకిందో అక్కడే మాకు దొరికింది. ఇంకా ఆ కీ చైన్ సిఐడి దగ్గర ఉంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్, మీ జిమ్లో ఒక మెంబర్ ఉన్నారు విధి, ఆమె గురించి మీతో మాట్లాడాలి. విధి గురించా? ఎందుకు? ఏమైంది సార్? మీకు ఏం తెలియాలి? పైగా ఇవాళ విధి అసలు రాలేదు కదా, ఇకపై తను అసలు రాదు. ఎందుకు? ఏమైంది? ఎవరో తనని హత్య చేశారు. ఏంటి హత్య? ఎవరు? అది తెలుసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మీరు అసలు ఏమంటున్నారు? ఈ చోట్లో ఎవరో హత్య చేశారనా? లేదు, అలా కాదు, కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. విధి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే విధిని ఎవరో ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతున్నారని. ఇబ్బందా? అంటే ఆమెని ఫాలో చేస్తూ, ఆమె దగ్గర ఫ్లర్ట్ చేస్తూ. ఒకవేళ మీరు ఆశీష్ గురించి మాట్లాడుతున్నారా ఏంటి? ఆశీష్? అవును సార్, అది వాడే అయి ఉండాలి. వాడి గురించి విధి నాతో చెప్పేది. తన్ని ఫాలో అవుతూ వచ్చాడని, బాగా డిస్టర్బ్ చేశాడని. ఆ ఆశీష్ ఎక్కడ? ఈరోజు జిమ్ వచ్చాడా? అవును సార్, వచ్చాడు. అదిగో అక్కడున్నాడు, బ్లూ టీ షర్ట్. పిలవమంటారా సార్? నో, ఇట్స్ ఓకే, థ్యాంక్స్. ఆశీష్? ఎస్, మేము సిఐడీస్. ఏమైంది సార్? నేను ఏదైనా తప్పు చేశానా? విధి, ఆమె నీకు తెలుసా? ఓ, అయితే విధినే మిమ్మల్ని ఇక్కడికి పంపించిందా తన్ని ఇబ్బంది పెడుతున్నానని? సిఐడి ఇలాంటి కేసుల్ని ఎప్పటి నుంచే సాల్వ్ చేస్తోంది? మీలాంటి మనుషులు లిమిట్ క్రాస్ అయినప్పటి నుంచి. ఏమంటున్నారు? విధిని ఎందుకు చంపావు? ఏంటి? విధిని హత్య చేశారా? అయినా ఎవరు ఎవరు? చూడు, ఓవర్గా నటించకు. నటిస్తున్నానా? మీరేమనుకుంటున్నారు? విధిని నేను హత్య చేశానన్నా? అవును, ఉదయం 9 గంటలకి నువ్వు ఎక్కడ ఉన్నావు? సార్, నేనప్పుడు జిమ్లో ఉన్నాను. నువ్వు ఎక్కువ వర్కౌట్ చేస్తావా? 4 గంటలు. సార్, నెక్స్ట్ వీక్ స్టేట్ ఛాంపియన్షిప్ ఉంది, నేను దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. దానికి మధ్య నీకు ఇలాంటి టైం కూడా దొరుకుతుందా? ఒక అమ్మాయిని ఫాలో అవ్వడానికి, దాన్ని టీజ్ చేయడానికి? నేను విధిని హత్య చేయలేదు, నేను హత్య చేయలేను కూడా. సార్, అతను చెప్పింది నిజమే. ఉదయం నుంచే వాడు ఇక్కడే ఉన్నాడు సార్. యాక్చువల్లీ సార్, విధి హఠాత్తుగా మారిపోయింది. తను కూడా నన్ను ఇష్టపడింది సార్. ఇంకా ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దు అని చెప్పింది సార్. కానీ ఒకరోజు సడన్గా తను నాతో బ్రేకప్ చేసుకుంది సార్. ఎందుకు బ్రేకప్ చేసిందో తెలుసుకోవడానికే తను ఫాలో అయ్యాను, అంతే తప్ప ఇంకేం లేదు సార్. నేను చెప్పేది నిజం.
ఈ కేసు సాల్వ్ అయినంత వరకు నువ్వు సిటీ నుండి బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఓకే సార్. వీడి మీద ఒక కన్నుంచి పెట్టండి 24 గంటలు. నాకు తెలీదు అక్కడ ఎలా పడిపోయిందని. ఆ చైన్కి రెక్కలు వచ్చాయా ఏంటి? నీ చేతిలో ఉన్న చైను ఎగురుకుంటూ 2వ అంతస్తుకు వెళ్ళిందా? రిజల్ట్ తర్వాత విధి తన వస్తువులు తీసుకోవడానికి 2వ అంతస్తుకు వెళ్ళింది. అప్పుడు నువ్వు వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళావు. ఆ అమ్మాయిని అక్కడి నుంచి నువ్వు తోసేశావు. లేదు, నేను తన్ని తోయలేదు. నేను పైకి వెళ్ళాను, అది నిజమే, ఒప్పుకుంటున్నాను. కానీ నేను తన్ని తోయడానికి అక్కడికి వెళ్ళలేదు. ఎగతాళి చేయడం తప్పని చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. ఓ, విధి మాట్లాడింది నువ్వు తట్టుకోలేకపోయావు, అందుకోసం నువ్వు ఆమెకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళావు కదా? మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది, నువ్వు తన్ని తోసేశావు. లేదు, మేం మాట్లాడుకోలేదు. నేను వీధి వెనకాలే క్లాస్ రూమ్కి వెళ్ళాను. కానీ నేను తన్ని చూసే ముందే వీధి అరిచిన సౌండ్ నాకు వినిపించింది. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వీధి కింద పడిపోయి ఉంది. ఒకవేళ అప్పుడే ఈ కిచెన్ అక్కడ పడిపోయి ఉంటుంది. విధి ఎక్కడి నుంచి అయితే పడిపోయిందో అక్కడి నుంచి నువ్వు పరిగెట్టడం ఈ కాలేజీలో ఉన్న స్వీపర్ చూశాడు. అభిష్ట మేడం, అమాయకురాల్లాగా నటించడం మానేసాయి, సరేనా? విధి డెడ్ బాడీని చూసిన తర్వాత కూడా నీ ముఖంలో కొంచెం కూడా బాధ లేదు. కానీ దానికి బదులుగా నువ్వేం చెప్పావు? ఇది నేను ఊహించలేదు. ఈ 2 విషయాలు చాలా తేడాగా ఉంది. అదెందుకో మాకు అర్థమయ్యేలా చెప్తారా ప్లీజ్? ఎందుకంటే విధి చావుకి నేనే బాధ్యత అనుకుంటున్నాను. నిన్ను నువ్వే హంతకురాలనుకుంటున్నావా? అంటే విధి మరణం గురించి నువ్వే ఏమీ చేయలేదంటున్నావుగా? యాక్చువల్లీ సార్, నేను కాలేజీలో ఫస్ట్ రావడానికి ముఖ్యమైన చోటుకి వెళ్ళే విషయం అడిగాను. అందువల్లే వీధి ప్రాణాలు పోయానని నాకు అనిపిస్తుంది. కాస్త మాకు చెప్పు, అలా ఏ స్థలానికి వెళ్ళి నువ్వు విష్ అడిగావు? కాస్త మాకు చెప్పు, అలా ఎక్కడికి వెళ్ళి నువ్వు విష్ అడిగావు? ఠాకూర్ బిల్దేవ్ యొక్క పురాతన కోట, బల్దేవ్ బాబు. ఠాకూర్ బల్దేవ్ పాత కోట, అందులోనే ఆయన భార్య చందా ఆత్మ తిరుగుతుంది సార్. రెడీ నోర్మోయ్, ఇదంతా కథల్లోనే జరుగుద్ది, అర్థమైందా? ఇక నువ్వు అభిష్ట, ఇంతగా చదువుకున్న అమ్మాయివి ఇటువంటి విషయాలని నమ్ముతున్నావా? కానీ సార్, నా విష్ నెరవేరింది కదా. ఠాకూర్ భార్య చందా నా విష్ని నెరవేర్చారు. నేను ఫస్ట్ రాలేదు, కానీ విధి ప్రాణాలను తీసి వాళ్ళు నన్ను కాలేజీలో ఫస్ట్ తీసుకొచ్చారు. వారే వా, ఆశలని నెరవేర్చే ఆత్మ ఠాగూర్ బల్దేవ్ భార్య చందా ఆత్మ. సరేరా, మేము వచ్చి చూస్తాము ఆ చందా ఆత్మని. ఆ ఆత్మ చెప్పేస్తుంది అభిష్ట అసలు నిజమేనా చెప్తుంది లేక అబద్ధం చెప్తుందా అని. ఠాకూర్ బల్దేవ్ యొక్క పాత అంతఃపురం, బల్దేవ్ భవన్. సార్, ఇది 100 ఏళ్ల పాత కథ. ఠాకూర్ బల్దేవ్ ఆ కోట పక్కన ఉన్న 5 గ్రామాలకి రాజు. ప్రజలు చెప్తున్నారు వాడు చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అవును సార్, ఆ చాలా అందమైన అమ్మాయి పేరు చందా. సార్, ఠాకూర్ బల్దేవ్ ఇంకొన్ని అమ్మాయిని కూడా పెట్టుకున్నారు. ఆ విషయం చందాకి ఇష్టం లేదని చెప్పినందువల్ల కోపంలో ఠాకూర్ బల్దేవ్ ఈ కోటలోనే చందాకి కళ్ళు కట్టుకొని పెట్టారు. అలాగా? అందువల్లే ఆ బాధతో చందా ఒకరోజు చనిపోయింది. ప్రజలందరూ ఇలా కూడా చెప్తున్నారు, చందా ఆత్మ ఇప్పుడు ఆ కోటలోనే ఉంది అని. ఆత్మ గీత్మంతా ఏమీ లేదు, అదంతా ఉట్టి పుకారు. కానీ పాపం చందా ఆత్మహత్య చేసి ఉండకూడదు. ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ హక్కు కోసం పోరాడాలి.
నిజం ఏంటనేది మనకి అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. సార్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏ తప్పు చేయలేదు కదా. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా? అవును. బల్దేవ్ వనం. అభిష్ట, నిన్న రాత్రి నువ్వు ఇక్కడికే వచ్చావా? అవును సార్. సరే, నీ విషయం అడగడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది కోట లోపల మెట్లెక్కి వెళ్ళాను. సరే పదండి. నువ్వు నిన్న రాత్రి ఇక్కడికి వచ్చావా? అరే, చెక్కలు కొట్టి ఈ తలుపు పర్మనెంట్గా మూసేశారే. కానీ నిన్న రాత్రి ఇలా మూసలేదే. అభిష్ట, నీకు బాగా గుర్తుందా? అంటే నువ్వు ఈ దారమ్మటే వెళ్ళావా? అవును సార్, నిన్న రాత్రి ఇక్కడికే వచ్చాను. ఈ తలుపు లోపల నుంచే వెళ్ళాను. నిన్న ఈ తలుపు మూసేలేదు. ఒక్క రాత్రిలోనే ఈ తలుపుని మూసేశారా? ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ తలుపు చాలా కాలంగా మూసిందని. అదేలా జరుగుతుంది? నిన్న రాత్రి ఇక్కడికే వచ్చాను. ఈ తలుపు లోపల నుంచే వెళ్ళాను. మయూర్, సార్. ఈ తలుపుని తెరు. ఆ చెక్కలు తీసే. సార్. సార్, ఇటు చూడండి సార్. అక్కడ ఈ నల్ల గుడ్డ దొరికింది సార్. సరే, ఇది నాది. నిన్న రాత్ర ఈ గుడ్డను కట్టుకుని నేను కోట లోపలికి వెళ్ళాను. ఏంటి? ఆ నల్లగుడ్డ కట్టుకుని ఎందుకని మీరు లోపలికి వెళ్ళారు? ఇంకా కళ్ళు తెలియపోతే ఎలా నడిచావు నువ్వు? సార్, అది ఏమన్నారంటే విష్ నెరవేరాలంటే ఆ గుడ్డని కళ్ళతో కట్టుకుని లోపలికి వెళ్ళాలి. సరే, పర్వాలేదు, వదిలేయ్. నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందో చెప్పు. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడి నుంచి లెఫ్ట్కి తిరగాలి. దాని తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే మెట్లు వస్తాయి. ఇక్కడ ముందు మెట్లున్నాయా? అవును. 13, 14, 15, 16, 17, 17, 17.
మెట్లు. అభిష్ట, దారి మారి వచ్చావా ఏంటి? లేదు సార్, దయచేసి నన్ను నమ్మండి. నేను సరైన చోటుకే వచ్చాను, నన్ను నమ్మండి. ఈ చోట్లో మెట్లు ఉందే, ఆ దారిలోనే పైకి వెళ్ళాను. అవును సార్, అక్కడ చాలా పెద్ద జూమర్ దీపం ఉంది. స్కెలిటన్ తో చేసింది, అది నా పైన పడింది. ఆ! ఆ! అలాగా, కానీ ఆ జోమర్ లైట్ ఇప్పుడు సీలింగ్లోనే ఉంది. సార్, కానీ మెట్ల పైన కూడా ఒక జూమర్ ఉంది, అది నా పైన పడింది. నేను వెనక్కున్నాను కాబట్టి తప్పించుకున్నాను. ఇంకా ఇక్కడ ఠాకూర్ బలదేవ్ ఇంకా ఆవిడ భార్య చందాదేవి పెయింటింగ్ కూడా ఉంది. అభిష్ట, ఇక్కడ ఎటువంటి పెయింటింగ్ లేవు. సార్, నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇక్కడ మెట్లున్నాయి, నేను పైకి వెళ్ళాను. నేను విష్ అడిగాను. నేను చెప్పేదేమీ అబద్ధం కాదు, నిజమే. ప్లీజ్ నన్ను నమ్మండి. దయా, ఒక్క రాత్రిలోనే ఈ అంతఃపురం తలుపులు మూయబడ్డాయి. ఒక్క రాత్రిలోనే ఈ అంతఃపురంలో ఉన్న మెట్లు కనిపించకుండా పోయాయి. అభిష్ట, నువ్వు చెప్పే కథ చాలా బాగుంది, కానీ ఖచ్చితంగా అందులో ఏదో ఒక సమస్య ఉంది.